ఈరోజు మన వీడియోలో ఎస్ఎస్సి విద్యార్థులకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఈ ఎడిట్ ఆప్షన్లో మనకి విద్యార్థి యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా మార్చుకోవాలో అని తెలుసుకోవాలి అంటే దానికి ముందుగా మనకి ఎడిట్ ఆప్షన్స్లో మనకి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, అది ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చో మనం పూర్తిగా చూద్దాం. దానికి గాను మనం ఇక్కడ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్ని ఇక్కడ చూసినట్టయితే మనకి దిస్ ఫెసిలిటీస్ బీయింగ్ ప్రొవైడ్ టు ఆల్ ది స్కూల్స్ ఓన్లీ టు కరెక్ట్ అండ్ అప్డేట్ ది క్యాండిడేట్ డీటెయిల్స్ అప్ టు 6 times. ఒక విద్యార్థి యొక్క వివరాలను మనం 6 సార్లు మాత్రం ఎడిట్ చేసుకోగలుగుతాం. ఆల్రెడీ ఇంతకుముందు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎడిట్ ఆప్షన్స్లో 3 సార్లు అవకాశం ఇచ్చారు. అయితే ఆ 3 సార్లు పూర్తయిపోతే కనుక ఇంకొక 3 సార్లు మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా విద్యార్థుల యొక్క ఎడిట్ ఆప్షన్ మనం ఎడిట్ చేసుకుని కరెక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే ఇక్కడ అందరికీ సందేహం వస్తుంది, ఏ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ని ఇవన్నిటిని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నో కరెక్షన్ షాల్ బి మేడ్ ఇన్ ది సబ్జెక్ట్స్ అండ్ సిడబ్ల్యూఎస్ఎన్ కేటగిరీ. అంటే వాళ్ళకి ఆల్రెడీ సిడబ్ల్యూఎస్ఎన్ కేటగిరీ వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి యూడేస్లు ఇచ్చి ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా సబ్జెక్షన్ కరెక్షన్స్ కానీ ఏవి కానీ ఇవ్వరు. కానీ మిగిలిన వాళ్ళందరికీ మాత్రం ఎడిట్ ఆప్షన్ అయితే మాత్రం ఇస్తారు. ఇక క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చేటప్పటికి బర్త్ కరెక్షన్ ఇన్ ఆధార్ ఓన్లీ. మనకి ఏదైతే ఎడిట్ ఆధార్ చేసుకుంటామో ఈ ఎడిట్ ఫీల్డ్స్ లో మనకి మాత్రం ఎనేబుల్ చేయలేదు పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ. అయితే ఇక్కడ ఆధార్ ఏదైతే మనం ఆధార్ కరెక్షన్ చేసుకుంటామో ఆధార్ కరెక్షన్ చేసుకున్న 15 రోజుల తర్వాత మనకి మీ యొక్క కరెక్ట్ డేటా మన యొక్క ఎస్ఎస్సి నామినల్ రూల్స్లో రిఫ్లెక్ట్ అవడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. అంటే ప్రతి ప్రధానోపాధ్యాయులు కూడా ఇక్కడ గమనించి ఈ ఎడిట్ ఆప్షన్ని ఉపయోగించుకోవాలి. అయితే పేరు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చింది అంటే కనుక ఆధార్లో మొదటగా కరెక్ట్ చేయించండి. కరెక్ట్ చేయించిన తర్వాత 15 రోజుల తర్వాత మన యొక్క డేటాని వెరిఫై చేయండి మీ నామినల్ రోల్లో bsc.ap.do.in. ఈ విధంగా మన యొక్క కరెక్షన్స్ని డేట్ ఆఫ్ బర్త్కి ఇవి చేయాలి. అయితే ఈ ఎడిట్ ఆప్షన్ ఎప్పటి వరకు ఉంటుందంటే 12/2/26 వరకు ఉంటుంది. అయితే ఈ ఎడిట్ ఆప్షన్ని మనం యూడైస్ పోర్టల్లో ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు మనం ఒకసారి మళ్ళీ వివరంగా చూద్దాం. దానికి గాను మీ యొక్క స్కూల్ లాగిన్తో మీరు యూడైస్లోకి లాగిన్ అవ్వండి. స్టూడెంట్ మాడ్యూల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ స్కూల్ యొక్క డాష్బోర్డ్లో చూసినట్టయితే మీ 10th క్లాస్ విద్యార్థులకు ఎదురుగా 10th క్లాస్పై క్లిక్ చేసినట్టయితే మీ 10th క్లాస్లో ఉండే విద్యార్థుల యొక్క సెక్షన్స్ అన్నీ కనిపిస్తాయి. మీ యొక్క విద్యార్థులన్నీ కూడా వివరంగా కనిపిస్తారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ ఆర్ మేనేజ్ పై క్లిక్ చేసినట్టయితే మీ యొక్క నామినల్ రోల్ సబ్మిట్ చేసిన విద్యార్థుల యొక్క వివరాలు, పేర్లు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అయితే ఈ పేర్లు తిన్నంగా మీకు జీపీ, ఈపీ, ఎఫ్పీ ఉంటుంది. దాని కింద ఎల్లో కలర్ ట్యాబ్ ఉంటుంది, ఎగ్జామ్ డీటెయిల్స్. ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫైనలైజ్డ్ అని ఉంటుంది. ఇక్కడ ఏదైనా కరెక్షన్ ఉన్నట్టయితే కరెక్షన్ని ఇక్కడ కరెక్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మనకి ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఈ ఫీల్డ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎడిట్ చేసుకోదగిన ఫీల్డ్స్ ఏంటి అంటే మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్, అలాగే క్యాస్ట్, సబ్ క్యాస్ట్. ఇక మనకి కిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే ఇక్కడ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. అక్కడ ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే కనుక అక్కడ కరెక్ట్ చేసుకోండి. అలాగే ఒకేషనల్ ఉంటే కనుక ఒకేషనల్ మీడియం చేసుకోండి. దీని కింద ఇంకా ఫోటో అప్లోడ్ అండ్ సిగ్నేచర్. చాలామందికి ఫోటోలో రాంగ్ వచ్చింది, లేకపోతే సిగ్నేచర్ వేరే వాళ్ళది ఇది అప్లోడ్ అయిపోయింది అన్నారు. అప్పుడు ఈ ఫోటోని, సిగ్నేచర్ని కూడా మళ్ళీ ఎడిట్ చేసుకొని ఇక్కడ ఫోటో ఎడిట్ చేయాలంటే ఎడిట్ ఫోటోపై క్లిక్ చేయండి. అలాగే సిగ్నేచర్పై క్లిక్ చేయాలంటే సిగ్నేచర్ ఎడిట్ చేయాలంటే సిగ్నేచర్పై క్లిక్ చేసి మీరు కొత్త సిగ్నేచర్ని మీరు అక్కడ అటాచ్ చేసి సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీ పాఠశాలలో ఉండే విద్యార్థుల యొక్క ఎస్ఎస్సి నామినల్ రూల్స్లో కరెక్షన్స్ ఏమైనా ఉంటే వెంటనే పూర్తి చేసుకోండి. దీని యొక్క గడువు తేదీ 12/2/2026 మాత్రమే. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.